నా వల్ల కాదన్నా, మీరిచ్చేది ఇవ్వండి, నేను వెళ్ళిపోతాను. అయ్యో తొందరపడకు రాణి, ఏమైంది నీకు? వద్దన్నా, వదిలేసి. ఏదో ఆశపడుతున్నాడని పిలిచారు, ఇంట్లో కూడా అబద్ధం చెప్పే వచ్చాను. చూడు, కావాలంటే కాస్త ఎక్కువ ఇప్పిస్తా, సర్దుకో. నేను చూస్తున్నాను, నీళ్ళలాగా నవ్వమంటున్నాడు, నీళ్ళలాగా మాట్లాడమంటున్నాడు, నీళ్ళలాగా నడవమంటున్నాడు. అది కూడా పర్వాలేదు. కౌగలించుకొని నీళ్ళలాగా వాసన రాలేదంటున్నాడు. నేనేమన్నా దానికన్నా తీసేశానా? ఏంట్రాని, తన గురించి నీకు తెలియదా ఏంటి? కొంతమందికి ఒళ్ళంటే ఇష్టం, కొంతమందికి మొహం అంటే ఇష్టం, తనకి నీల అంటే ఇష్టం. నీ పెళ్ళం సినిమా యాక్టర్ అనుకొని నీతో పడుకుంటుంది, అలాంటిదాన్ని నేను కాదు. ఏంట్రా మరి ఎక్కువ ఇదిగో అవుతుంది? వస్తున్నా అన్నా. భలే తలనొప్పి అయిపోయిందిలే. ఎందుకు పిలిచావన్నా? ఏంట్రా అడ్జస్ట్ చేసుకున్నట్టుందా? ఏంటన్నా, తనతో నీలా కథ చెప్పావా? రాణి కోపం ఏంటంటే నా దగ్గర లేనిది నీలా దగ్గర ఏముందంటుంది. ఎంతైనా తనది అదే వృత్తి కదా. అందులోనే విషయం ఉందిరా, వీళ్ళంతా ఈ వృత్తిలో పండిపోయారు. ఆ